మీరు మీ గల్లీలో నడుస్తూ ఇంటికి వెళ్తున్నారు, కానీ సడన్ గా మీ కాళ్ళు మీ కంట్రోల్ లేకుండా ఊగడం స్టార్ట్ అయ్యాయి. డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఆపుదామంటే మీ బాడీ వినట్లేదు. అప్పుడు మీతో పాటు మీ గల్లీలో 400 మంది డాన్స్ చేస్తే ఇదేదో సినిమా స్టోరీలో అనిపిస్తుంది కదా, కానీ ఇది రియల్ హిస్టరీ. 1518లో యూరోప్ లోని స్ట్రాస్బర్గ్ లో ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518. ఫ్రాన్స్ లో స్ట్రాస్బర్గ్ అనే సిటీ. అది ఎండాకాలం. జనాలు ఎండవేడికి బాగా స్ట్రెస్ లో ఉన్నారు. రోగాలు, టెన్షన్స్, ఆల్రెడీ జీవితం కష్టంగా ఉంది. ఆ టైంలో ఫ్రాట్ రఫియా అనే ఈ అమ్మాయి వీధిలో నడుస్తూ వెళ్తుంది. ఫ్రాట్ రఫియా అంటే కొంచెం కష్టంగా ఉంది, సో ఈజీగా ఉండడానికి లీలా అక్క అని పిలుద్దాం. సడన్ గా లీలా అక్క వీధి మధ్యలో డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. మ్యూజిక్ లేదు, డీజే లేదు, పెళ్లి బరాతు లేదు. 1 గంట, 2 గంటలు, రోజు మొత్తం ఏదో పూనకం వచ్చినట్టు డాన్స్ చేస్తూనే ఉంది. రాత్రి అయింది, కానీ లీలా అక్క పడుకోలేదు. తర్వాత రోజు ఆమె కాళ్ళు మొత్తం వాసాయి, కానీ లీలా అక్క మాత్రం ఆగట్లేదు, డాన్స్ చేస్తూనే ఉంది. లీలా అక్కని చూసి ఊపు వచ్చి ఇంకొంతమంది కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. 5, 10, 30 ఇలా వారం తిరిగే లోపు 100కు పైగా మంది డాన్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఆగస్టు వచ్చేసరికి స్ట్రాస్బర్గ్ సిటీ మొత్తం డాన్స్ ఫ్లోర్ లా మారిపోయింది. 400 మంది రాత్రి పగలు లేకుండా నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తున్నారు. కాళ్ళు పగిలిపోయాయి, రోడ్ల మీద మొత్తం రక్తం పారుతుంది, కళ్ళకు చీకటి, బాడీ కంట్రోల్లో లేదు. కొంతమంది ప్లీజ్ స్టాప్ చేయండి, హెల్ప్ చేయండి అని అరుస్తున్నారు, కానీ డాన్స్ మాత్రం ఆపట్లేదు. అయితే ఆ సిటీ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. డాక్టర్స్ ని పిలిపించారు. డాక్టర్స్ ని దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే, డాన్స్ చేయనివ్వండి, ఇంకా ఎక్కువ డాన్స్ చేస్తే బాడీ అలసిపోయి ఆటోమేటిక్ గా వాళ్ళు డాన్స్ ఆపేస్తారు అని చెప్పారు. డాక్టర్లు చెప్పారు కదా అని వాళ్ళు ఒక స్టేజ్ అరేంజ్ చేశారు. మ్యూజిషియన్స్ ని హైర్ చేశారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి వాళ్ళు ఇంకా ఎనర్జీతో డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ డాన్స్ మాత్రం ఆపట్లేదు. ఆగస్టులో 3వ వారం వచ్చేసరికి ప్రాబ్లం డేంజరస్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. రోజుకి 10 నుండి 15 మంది వరకు హార్ట్ అటాక్ వల్ల, డిహైడ్రేషన్ వల్ల చనిపోతున్నారు. సైంటిస్ట్ ఏమన్నారంటే బ్రెడ్ లో ఉండే ఎర్గాట్ ఫంగస్ వల్ల ఇలా చేస్తున్నారని చెప్పారు. ఈ ఫంగస్ LSD లా హెల్యూసినేషన్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పారు. ప్రజలు మాత్రం ఇది ఒక శాపం అని నమ్మారు. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ మన దగ్గర జరిగితే ఫస్ట్ రోజు ఫుల్ గా డీజే పెట్టి డాన్స్ చేసేవాళ్ళు, ఆపకపోతే లాఠీ చార్జ్ చేసేవాళ్ళు, అప్పటికీ ఆగకపోతే ఫ్రీ బిర్యానీ, ఫ్రీ హలీం అని చెప్పేవాళ్ళు. డాన్స్ మధ్యలో ఆపేసి ఎక్కడి వాళ్ళు అక్కడ బిర్యానీ, హలీం తినేసి పడుకునేవాళ్ళు. మరి వీళ్ళకి కూడా బిర్యానీ ఇచ్చారేమో తెలియదు, కానీ సెప్టెంబర్ 1st వీక్ వచ్చేసరికి వాళ్ళు డాన్స్ ఆపేశారు. ఈ రోజు వరకు వాళ్ళు డాన్స్ ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదు. మన లీలా అక్కకే తెలియాలి. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్సే 1374లో ఆచెన్ అనే ఊరిలో, అలాగే 1536లో బెసెల్లో కూడా జరిగాయని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ మరెక్కడా జరిగినట్టు రికార్డులు లేవు. మన బాడీ మైండ్ ని వినకపోతే ఎంత డేంజరస్ గా ఉంటుందో ఈ ఇన్సిడెంట్ చెప్తుంది. సో మీరు కూడా పెళ్లి బరాత్లో కానీ వేరే ఎక్కడైనా కానీ పక్కనోడు డాన్స్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి మీరు కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్ గా డాన్స్ చేస్తే ఇలానే ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇలా డాన్స్ చేశారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.